సౌత్ ఆఫ్రికా మ్యాచ్ కూడా సూపర్ 8 లో వెరీ టఫ్. అండ్ వెదర్ ఆస్ట్రేలియా అండ్ జింబాబ్వే మనం కొద్దిసేపు ఇంకా ఎదురు చూడాలి. దట్ విల్ బి నోన్ వెరీ సూన్. యాక్చువల్లీ జింబాబ్వే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అండ్ అది కూడా టఫ్ టీమ్ కావచ్చు. బట్ ఆస్ట్రేలియా వచ్చినట్లయితే ఐ థింక్ ఇట్ విల్ బి టఫ్ ఫర్ ఆల్ దీస్ టీమ్స్. ఒక్కసారి వాళ్ళు ఏదైనా బిట్ ఆఫ్ లక్ వాళ్ళకి ఫేవర్ చేసి జింబాబ్వేను ఐర్లాండ్ ఓడించి తర్వాత జింబాబ్వేను శ్రీలంక బిగ్ వేల్ ఓడించినట్లయితే ఆస్ట్రేలియా విల్ బి వెరీ హ్యాపీ. సో ప్రేయర్స్ ఆర్ ఆల్రెడీ ఆన్. యాక్చువల్లీ ఐర్లాండ్ జింబాబ్వేను ఓడించాలని చెప్పి మేబీ ఫర్ ద ఫస్ట్ టైం ఆస్ట్రేలియన్స్ ఐర్లాండ్ పీపుల్ కు ప్రే చేయడం కూడా మనం చూస్తున్నాం. అంటే ఆస్ట్రేలియా దాదాపు అవుట్ అయిపోయినట్టే కదా, దాదాపు అసాధ్యంలాగానే కనిపిస్తోంది. అంటే ఒకవేళ మ్యాచ్ జరగకపోయినట్లయితే 1 పాయింట్ సరిపోతుంది. మ్యాచ్ జరిగి ఐర్లాండ్ జింబాబ్వేను ఓడించి జింబాబ్వే మళ్ళీ శ్రీలంక చేతిలో ఓడిపోవాలి, మళ్ళీ అది కూడా బిగ్ వేలో ఓడిపోవాలి. ఎందుకంటే సడన్ గా నిన్నటి డిఫీట్ అనేది వాళ్ళను చాలా ప్రెషర్ లోకి, ఎందుకంటే 12 బాల్స్ ఉండగానే వాళ్ళు విక్టరీ సాధించారు. అసలు ఎంత ఘోరంగా ఆడారంటే వాళ్ళ మిడిల్ ఆర్డర్ అంత అద్భుతమైనటువంటి స్టార్ట్ ఇచ్చాడు. వాళ్ళిద్దరు కలిసి మార్చ్ వచ్చాడు, మార్చ్ తోటి పాటు హెడ్ ఇద్దరు కూడా యూనో ఐ థింక్ ఎక్కడ కూడా ప్రెషర్ లో కనబడలేదు. 100+ వితౌట్ లాస్ శివ ఫస్ట్ 8 overs లో. నా తర్వాత మిడిల్ ఆర్డర్ అంతా కొలాప్స్ అయిపోయింది. తర్వాత లోవర్ ఆర్డర్ లో ఎవరు రాణించలేదు. సో సడన్ గా వాళ్ళు ఐ థింక్ దే ఇన్వైటెడ్ ప్రాబ్లమ్స్ లాగా కనబడేది. వై షుడ్ యూ గో ఫర్ సిక్సర్స్? ప్రతి బాల్ రాగానే డేవిడ్ రాగానే ఎందుకు సిక్సర్